నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జన్మభూమి కమిటీలు వేసి మహాదోపిడీ చేశారన్న సజ్జల కొడాలి వంశీలతో సంబంధాలు లేవు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న బోడే ప్రసాద్ ముథోల్లో బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లో చేరిన విఠల్ రెడ్డి రజాకార్ సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్ సిఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 540 నిఫ్టీ 173 పాయింట్ల లాభం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని ముగించాడు. ఐపీఎల్ కు ముందు కెప్టెన్ నుంచి తప్పుకొని షాక్ ఇచ్చాడు. 2008లో చెన్నై జట్టు బాధ్యతలు తీసుకున్న ధోని ఇప్పటివరకు అదే ఫ్రాంచైజీ తరఫున ఆడారు. మధ్యలో 2 సంవత్సరాలు చెన్నై జట్టును నిషేధించడంతో రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ తరఫున ఆడాడు. ఎంఎస్ ధోని స్థానంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. సీజన్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చెన్నై 5వసారి టైటిల్ గెలుచుకుంది. గైక్వాడ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా ఆడుతున్నాడు. కొన్ని సీజన్లుగా జట్టులో నిలకడగా రాణిస్తున్న గైక్వాడ్ పైనే చెన్నై యాజమాన్యం నమ్మకం ఉంచింది. వాట్సాప్లో వికసిత్ భారత్ సందేశం పంపడాన్ని తక్షణం నిలిపివేయాలని భారత ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024 లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందువల్ల ఇక మీదట ఫోన్కు వాట్సాప్లో వికసిత్ భారత్ సందేశాలు పంపకూడదని, ఈ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల కమిషన్ కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సందేశంతో ఊదరగొడుతోందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు రావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు అంటే మార్చి 15నే తాము వికసిత భారత్ సందేశాన్ని వాట్సాప్ గ్రూపులకు నెట్వర్క్లో
లోపాల కారణంగా ఈ సందేశాలు చాలా మందికి చేరడంలో జాప్యం జరిగిందని వివరణ ఇస్తూ మంత్రిత్వ శాఖ ఓ లేఖను విడుదల చేసింది. ఇక నుంచి ఒక్క సందేశం కూడా వాట్సాప్ ద్వారా పంపకూడదని ఈసీ ఆదేశించింది. తమ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేయడమే తనకు తెలుసని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పనిచేయడం చేతకాని వాళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఈ విషయాన్ని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు. టీడీపీ కార్యాలయంపై పట్టాభిపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని తాను ముందే చెప్పానని, కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకు సత్సంబంధాలు ఉంటే తాను ఎందుకు చెబుతానని ప్రశ్నించారు. చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయడం తెలవదు. ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం గాని ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి గానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి. వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. ఈ రోజు ఏం చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయడం తెలవదు. ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం గాని ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈ 3 హింసాత్మక ఘటనలపై ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రవిశంకర్ రెడ్డి, కె రఘువీరారెడ్డిల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ తీసుకున్నారు. ముగ్గురు ఎస్పీలు గురువారం సీఈఓ మీనా ఎదుట హాజరు కాగా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, రాజకీయ హత్యల దాకా పరిస్థితులు దిగజారే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని ఎస్పీలను ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గం చాలా కాలంగా సున్నిత ప్రాంతాల జాబితాలో ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని నిలదీశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీ నిఘా పెట్టిందన్నారు. 3 ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికలను సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. రైట్ గిద్దలూరు ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈరోజు 4 గంటల ప్రాంతంలో ఈసీని కలిశారు 3 ఎస్పీలు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, 3 ఎస్పీలు ఈసీకి అసలు ఏమని వివరణ ఇచ్చారు? రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక ఘటనలు, దానికి సంబంధించి కూడా దాడులకు సంబంధించి 3 ఎస్పీలని ఎన్నికల కమిషన్ తన ఎదుట హాజరు కావాలి అని చెప్పేసి నంద్యాల, ప్రకాశం, బల్లాడి జిల్లాల ఎస్పీలు హాజరు కావాలని చెప్పింది. 4 గంటలకి ఆయా జిల్లాల ఎస్పీలు కూడా హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతుందో గిద్దలూరు ఆళ్లగడ్డ సంబంధించి హత్యలు, అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం మచిలీపట్నం అని చెప్పేసి సంబంధించిన మాచర్లకు సంబంధించిన వ్యక్తి సురేష్ కారు దగ్ధం కేసులో కూడా దాని మీద కూడా ఒక వివరణ ఇవ్వాలి అని చెప్పి ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎదుట హాజరైన 3 ఎస్పీలు కూడా వివరణాత్మకంగా తమ సంబంధించి ఏదైతుందో జరిగిన జాబితా గురించి జరిగిన నివేదిక ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ముఖేష్ కుమార్ మీనాకి ఇవ్వడం జరిగితే, ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి వాటన్నిటికీ డేటా సంబంధించి నివేదికను మన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో సంతృప్తి చెందితే మాత్రం వెంటనే మాత్రం దీని మీద యాక్షన్ ఉండదు, సంతృప్తి చెందకపోతే మాత్రం యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో చేసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి కోయ ప్రవీణ్ గతంలో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ వెంటనే కోయ ప్రవీణ్ ని సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. అతి తక్కువ కాలం పనిచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలి, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసుకోవాలి, హింసాత్మక ఘటనలు పాల్పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ మాత్రం సీరియస్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 3 పిలిచినట్టు తెలుస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సమయంలో కూడా సభలో కూడా కొంతమంది ఇక్కడ సౌండ్ బాక్సులు కూడా రాలేదు, మైక్ కట్ అయిందని చెప్పి దానికి సంబంధించి కూడా బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దాని మీద కూడా వివరణాత్మకంగా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని అడిగినట్లు తెలుసు. దానికి సంబంధించి కూడా వివరణలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటన్నిటి కూలక్షణంగా ఒక జాబితాను తయారు చేసి ఒక నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. వెంటనే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ పరిశీలిస్తుంది. ఏదైనా సంతృప్తి చెందకపోతే మాత్రం వెంటనే వేటుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాలి. మేక్ డెసిషన్ దీనికి తీసుకోవాల్సింది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికీ ఇక్కడ ఉన్న జాబితాను మాత్రం నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం నిన్న పత్తిపాటి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి బాలసానికి, వైసీపీ తరఫున బాలసాని కిరణ్, అదేవిధంగా టీడీపీ తరఫున మాజీ ఐఏఎస్ రామాంజనేయుల మధ్య ఇద్దరు వివాదం జరిగింది. వివాదం మాత్రం కారు అద్దాలు కూడా దోషమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుంటూరు ఎస్పీకి వెంటనే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన తర్వాత వీటన్నిటికీ కూలక్షణంగా పరిశీలించి మాత్రం ఏదైతుందో ఎన్నికల కమిషన్ ఒక యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజావుగా సాగే దిశగా మాత్రం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారా? ఈసారి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా రాజకీయ వ్యూహానికి పదును పెట్టారా? పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఖాళీ చేయిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు పిఠాపురం గెలుపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. ప్రస్తుతం ఆంధ్ర దృష్టి పిఠాపురం పైనే ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. 2009లో ఎన్నికలలో పోటీకి పవన్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసినప్పటికీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం
పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. అధికార వైసీపీని గద్దెదించాలంటే కలిసి వచ్చే పార్టీలతో చేతులు కలపక తప్పదంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమితో జతకట్టారు పవన్ కళ్యాణ్. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగన్ను అధికారం నుంచి తప్పించాలని పదే పదే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారని తహతహలాడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండడం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆ నియోజకవర్గం నుంచి గెలుపు సులభమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. ఈ గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. మనస్ఫూర్తిగా చెప్తాను. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంపై నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ సీట్ను మాజీ ఎమ్మెల్యే వర్మకే ఇవ్వాలంటూ ఆయన వర్గం గట్టిగా పట్టుబడుతుంది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించడమే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో దింపారు. దీంతో పవన్ కి మరోసారి భీమవరం, గాజువాక ఫలితాలను రుచి చూపించాలని వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో జనసేన పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాకినేడు శేషుకుమారికి వైసీపీ కండువా కప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి కాపులను ఐక్యం చేసే బాధ్యత అప్పగించారు. దీంతో పిఠాపురంలో కాపులను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలతో ముద్రగడ రహస్య మంత్రాలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ముద్రగడ ద్వారా సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆపరేషన్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని మండలాల వారీగా విభజించి పార్టీని గెలిపించే బాధ్యత సీనియర్ నేతలకు అప్పగించారు జగన్. మంత్రి దాడిచెట్టి రాజాతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓటమి బాధ్యతలు కట్టబెట్టారు. ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం, మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పుడు ఎవరొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ, కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. నేను కృషి చేయని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఎన్నోలా వస్తుంది అక్కడ ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు. ఇక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో జరగబోయే సమరాన్ని ఎన్నికల్లోనే అతిపెద్ద యుద్ధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీల నాయకుల హడావిడి మామూలుగా ఉండదు. జనాల మెప్పు, మార్కుల కోసం నాయకులు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఎప్పుడూ వేయని వేషాలు కూడా వేసేస్తుంటారు. కొందరు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో దోశలు వేస్తే మరికొందరు ఇస్త్రీ చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, కూరగాయలు అమ్మడం లాంటివి చేస్తుంటారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఎలక్షన్ స్టంట్లే కనిపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ఏ షాపు వద్దకు వెళితే ఆ షాపులో వర్కర్లుగా మారి వారు చేస్తున్న విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఓ లాండ్రీ షాప్ వద్దకు వెళ్లి లాండ్రీ పనులను చేయడం ఆకట్టుకున్నాయి. మరో కూల్ డ్రింక్ షాప్, టీ షాప్ వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పదనిసలు పలికించారు. అయితే ఎన్నికల సమయం అంటే ఇలానే ఉంటుందేమో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ వాసులకు తలనొప్పిగా మారిన పార్కింగ్ సమస్యపై ఫోకస్ పెట్టింది జీహెచ్ఎంసీ. నూతన పార్కింగ్ విధానంతో వాహనదారులకు ఉపశమనం కలిగించి సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. ఇందుకీ ఏంటా నూతన విధానం? ఆ ఆదేశాలు, సూచనలు ఏంటో మనం చూద్దాం. భాగ్యనగర వాసులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో పార్కింగ్ సమస్య ఒకటి. ఏదైనా పనిపడి బయటకు వెళ్లాలంటే వెహికల్ పార్కింగ్ ఉంటుందా లేదా అని ముందుగానే ఆలోచించి వెళ్లాల్సిన పరిస్థితి. మానవ మనుగడలో ఒకప్పటి కంటే ఇప్పుడు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ లోని సంపన్నుల ఇళ్లలో అయితే ఇంటికి ఒకటి కాదు, మనిషికో కారున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సామాన్యుల జీవితాల్లో బైక్ ప్రయాణం సర్వసాధారణమైనది. దీంతో ఏ చిన్న పని పడ్డా బైకో కారో లేకపోతే బయటకొచ్చే పరిస్థితి లేదు. ఇలా మనిషి జీవితంలో సొంత వాహన ప్రయాణాలు ఎక్కువయ్యేసరికి రోడ్లపై వాహనాల రద్దీతో పాటు పార్కింగ్ సమస్య కూడా ఎక్కువైంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది జీహెచ్ఎంసీ. ఈ మేరకు కమిషనర్ రొనాల్డ్ రాస్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో ప్రజలు ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధి విధానాలను సిద్ధం చేయాలన్న ఆయన, ఇరుకుగా ఉన్న రోడ్లను గుర్తించాలని, వాటిని విస్తరించడంతో పాటు ఆయా మార్గాల్లోని ఖాళీ స్థలాల్లో పార్కింగ్ కేంద్రాల నిర్మాణానికి యజమానులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే కొత్త పార్కింగ్ విధానం నగరానికి అవసరమని, అందుకు మార్గదర్శకాలను రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన ఆర్గనైజింగ్ పార్కింగ్ విధానాన్ని అదనపు కమిషనర్లు ప్రకాష్ రెడ్డి, స్నేహ శబరీష్, ఈఎన్సీ జయావుద్దీన్, నగర ముఖ్య ప్రణాళికాధికారి రాజేంద్ర నాయక్ తదితరులతో కలిసి పరిశీలించారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికను రూపొందించాలని, పార్కింగ్ కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాలు, అందులో ప్రైవేటువి ఎన్ని, ప్రభుత్వ ఆస్తులన్నీ అనే వివరాలు సేకరించాలని ఆదేశించారు రొనాల్డ్ రోజ్. వాణిజ్య సముదాయాలు, రద్దీ ప్రాంతాల సమీపంలో ఉన్న వాహనాలు నిలిపే స్థలాలు వివరాలను మ్యాపింగ్ చేసి ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. పార్కింగ్ కేంద్రాల వద్ద ప్రకటనల బోర్డుల ఏర్పాటుతో ఆదాయం పొందడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్కింగ్ స్థలాల వద్ద అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ స్థల యజమానులు పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వస్తే వారు పాటించాల్సిన నియమ నిబంధనలు తయారు చేయాలని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ మాల్స్ వద్ద వాహన పార్కింగ్ సౌకర్యం ఉండే విధంగా అధికారులను ఆదేశించారు. నగరంలో పార్కింగ్ సమస్య తీరితే దానివల్ల కొంతమేర ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. బయటకు వెళ్తే పార్కింగ్ సమస్య తలనొప్పిగా మారడంతో త్వరలో ఆర్గనైజింగ్ పార్కింగ్ విధానం అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్ అంగీకరించకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి లోనింది. ఒకవేళ గవర్నరే రాజ్యాంగాన్ని అనుసరించకపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని సిజేఐ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల్తో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది. కె పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్కు ఒక రోజు సమయాన్ని కేటాయిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.
పొన్ముడిని మంత్రిగా పునర్నియమించేందుకు గవర్నర్ ఎన్ రవి తిరస్కరించడంతో తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నట్లు స్టాలిన్ ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును లేవనెత్తుతూ పొన్ముడిని ఎమ్మెల్యే అనర్హుడిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జైలు శిక్షకు కూడా సుప్రీం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకున్నారు. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి పూర్తి డేటాను ఎన్నికల కమిషన్కు అందజేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఏ చిన్న సమాచారాన్ని కూడా దాచలేదని బ్యాంకు తెలిపింది. మార్చి 21న సాయంత్రం 5 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారులు నగదు పొందిన పార్టీల మధ్య జరిగిన లావాదేవీలను తెలిపే ప్రత్యేక బాండ్ నంబర్లతో సహా అన్ని ఎలక్టోరల్ బాండ్ల సమగ్ర వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐ 2 రోజుల క్రితం ఆదేశించింది. ఎస్బీఐ నుంచి వచ్చిన డేటాను అప్లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూలతలు మార్కెట్లకు అండగా నిలిచాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 540 పాయింట్లు లాభపడి 72,641కి చేరుకుంది. నిఫ్టీ 173 పాయింట్లు పెరిగి 22,011 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.